ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం. వెంకటేశ్వరరావు జిల్లా అడహాక్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై అన్యాయం జరిగిందని అన్నారు. రివర్స్ పీఆర్సీ, నిలిపివేసిన బకాయిలు, హెల్త్ కార్డు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులపై కేసులు ఉపసంహరించడం అభినందనీయమని తెలిపారు. అయితే 15 నెలలు గడిచినా 4 డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలని సాగర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ, అవుట్ సోర్సింగ్, సచివాలయ సిబ్బంది నినాదాలతో హాజరయ్యారు. సంపూర్ణ మద్దతుని మా ఏపీ ఎన్జీఓకి ఎల్లప్పుడూ అన్ని విధాలా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ సహకారం ఎప్పుడూ కూడా ఏపీ ఎన్జీఓస్ ఉంటుంది. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీరు. రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, ఈ రోజు కూడా మేము కూడా మీరు ఫాలో అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు నన్ను ఎడాక్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మా కోనసీమలో ఉన్న 6 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి రమణ గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ అతి త్వరలో జిల్లాలో ఉన్న అన్ని యూనిట్లకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి మరి వారు ఇచ్చిన 2 months టైంలోనూ మన జిల్లా నూతన కార్యవర్గాన్ని త్వరలో పూర్తి చేసి వారికి అందిస్తామని, అలాగే ఈ జిల్లాని పటిష్టమైన నాయకత్వం తయారు చేసి మరి రాష్ట్రంలోనే కోనసీమ జిల్లాకి ఒక గుర్తింపు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు డివి రమణ, ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి మిగతా అన్ని వర్గాలకు ఇచ్చినట్టే 60 నుంచి 62 ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా, ఏదైతే పబ్లిక్ సెక్టారు, గురుకులాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా సక్రమంగా అది అమలు చేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈవేళ మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో ఏదైతే ఏపీ ఎన్జీఓ సంఘం పరంగా ఏపీ జేఏసీ పక్షాన అన్ని కొత్త జిల్లాలు 26 జిల్లాల్ని కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు రావడం, అదే కమిటీల్లో కొత్తగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కొత్తగా ఎడాక్ కమిటీ వేయడం, ఎడాక్ కమిటీ ఆధ్వర్యంలోనే మిగతా ఏవైతే తాలూకా స్థాయిలో ఎన్నికలు జరగడం, ఎన్నికల తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు జరపడం, పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ మీ జిల్లాల పర్యటన రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి 4 డిఏలు అలాగే పీఆర్సీ కూడా తక్షణం వేయాలని చెబుతూ ఇంతకుముందు ఉన్నటువంటి బకాయిలన్నిటి కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అనుభవగల ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యోగులు కోరి తెచ్చుకున్నటువంటి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల వైపు చూడలేదనే అపప్రద నుంచి ప్రభుత్వం ఆలోచించాలని, ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థను కూడా దగ్గర చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్కు సంబంధించి మరి గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ, ఉద్యోగులకు సంబంధించిన ప్రివిలేజ్ విషయంలోనూ, ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన విషయంలోనూ, అలాగే ఉద్యోగులు దాచుకున్న డబ్బుల విషయంలోనూ గత 6 సంవత్సరాలుగా ప్రతిష్టంభన ఏర్పడింది. మరి గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ఇచ్చి, హెల్త్ కార్డ్స్ పనిచేయని పరిస్థితిని ఇచ్చి,
మరి మద్యం దుకాణాల దగ్గర మమ్మల్ని కాపలాలు పెట్టి బకాయిల్ని 31,500 కోట్ల రూపాయల బకాయిల్ని పెట్టి రివర్స్ పిఆర్సీతో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించి అలాగే మాకు రావాల్సిన హెచ్ఆర్ఏని తగ్గించి ఇవన్నీ చేశారు. కానీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ తెరబడేట్లు చేస్తుందని చెప్పి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెద్ద ఆశాభావంతో ఉన్నారు. కానీ 15 సంవత్సరాల టైం 15 నెలల సమయం గడిచినప్పటికీ 1వ తారీఖు జీతాల చెల్లింపు, మా మీద ఉన్న కేసులు ఎత్తివేయటం, అలాగే 10,000 కోట్ల వరకు బకాయిలు చెల్లింపు తప్పితే ఉద్యోగులకు సంబంధించిన మిగతా విషయాల మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి 4 డిఏలు ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ లో ఉన్నాయి. 4 డిఏలు చెల్లించాలని మేము దఫదఫాలకు అడుగుతున్నా. ఇంతవరకు డిఏ చెల్లింపుల మీద ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే వేతన సవరణ కమిటీని మరి మా ప్రభుత్వం రాగానే వేతన సవరణ కమిటీని నియామకం చేసి ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని చెప్పి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చూస్తున్నాం. కానీ 25 నెలలు అంతకు ముందున్న ప్రభుత్వం 13 నెలలు, ఈ ప్రభుత్వం ఇంకొక 13, 26 నెలలు అయినప్పటికీ ఇంతవరకు మరి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడానికి ఏం ఖర్చు అవుతుంది? కనీసం వేతన సవరణ కమిషనర్ను కూడా నియమించిన పరిస్థితి ఉంది. గత 6 సంవత్సరాలుగా హెల్త్ కార్డ్స్ పనిచేయని పరిస్థితి. ఒక పెన్షనర్ వెళ్ళినా, ఉద్యోగి వెళ్ళినా హాస్పిటల్స్ లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయని పరిస్థితి ఏర్పడింది. మాతో పాటు జర్నలిస్టులు కూడా అదే పరిస్థితి ఉన్నది. మరి హెల్త్ కార్డు సిస్టాన్ని ఆల్రెడీ మేము డబ్బులు కడుతున్నాం, ప్రభుత్వం కూడా డబ్బులు కడుతుంది. ఏదైతే మేము కంట్రిబ్యూషన్ ఇస్తున్నామో మరి ఆ కంట్రిబ్యూషన్ ని కూడా చక్కగా చేసుకుని ప్రభుత్వానికి ఎడిషనల్ ఖర్చు లేకుండా హెల్త్ కార్డుని సక్రమంగా చేయడానికి కావాల్సింది చిత్తశుద్ధే. రాష్ట్ర ప్రభుత్వ అధినేత, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు హెల్త్ కార్డుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి హెల్త్ కార్డుల్ని ప్రయోజనం కలిగించే విధంగా రన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్, గ్రామ సచివాలయాలకు సంబంధించిన నోషల్ ఇంక్రిమెంట్స్, సిపిఎస్ సంబంధించిన 2004, 2008 డిఎస్సీ అని మిగతా వారికి సంబంధించిన అంశాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి ప్రభుత్వ పథకాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భాగం కల్పించడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ప్రభుత్వానికి చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అటు పక్క రాజధాని పనులు ప్రారంభమైనాయి, పోలవరం పనులు ప్రారంభమైనాయి, స్కీమ్స్ అన్ని ప్రారంభమైనాయి, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రారంభమైనాయి, రోడ్లన్నీ ప్రారంభమైనాయి. అటు పక్క జలవనరుల శాఖకు సంబంధించిన రిపేర్లు, మరమ్మతులు, డ్రైనేజీలు, బ్యారేజీలు అన్ని సంబంధించినాయి. వీటన్నిటిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వీటన్నిటిని అందుబాటులో చూసుకుంటున్న ఉద్యోగుల వెంక ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన సమయం ఆశీలమైందని, మాకు సంబంధించిన డిఏ మరియు పిఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం.